ఇవాళ మార్నింగ్ నేను వచ్చేసరికి మా రోడ్ ఏమో కొంతవరకు సిమెంట్ రోడ్కి పర్మిషన్ వచ్చి పనులు అవుతున్నాయి. పనులు అవుతూ ఉంటే ఆ వర్కర్స్ మార్నింగ్ వచ్చేవాళ్ళు అందరూ టిఫిన్లు, నేను వచ్చే టైంకి టిఫిన్లకు వచ్చి తినటం స్టార్ట్ చేశారు. మన ఎప్పుడు ఆగం కదా. సో ఏంటమ్మా, ఏంటి స్పెషల్ ఇవాళ హ్యాపీగా ఉన్నట్టు తింటున్నానంటే, ఏం లేదమ్మా నైట్ సద్దనం వండుకున్నాను, దానిలో కొంత మజ్జిగ పోసుకుని ఇవాళ వచ్చి ఉల్లిపాయలు దాన్ని నంచుకొని తింటున్నాను, వండుకున్న కూర కొద్దిగా ఉంది, కూరతో నంచుకొని తింటున్నాను బంగారం అనింది. ఊరికే బంగారం అవద్దు, రేట్లు బాగా పెరిగిపోయింది, అయినా నన్ను బంగారం అనటం ఏంటంటే, ఎవరు మాతో మాట్లాడరమ్మా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరు ఇక్కడ కూర్చొని ఇక్కడ భోజనం చేయండి అక్కడ చేయండి, మా ఇంటి ముందు కూర్చుంటే గలీజ్ చేస్తున్నారని చెప్పి ఏదో ఒకటి అంటారు, మాట అంటారు. నువ్వు చక్కగా నీ సెల్లర్లో కూర్చొని ఇచ్చావు, మనుషులను పట్టుకొని ఇచ్చావు. సో అంత మనసు ఎవరికి వస్తుందని చెప్పి, అందుకోసమే నేను బంగారం అంటున్నాను. నేనున్నాను, ఏ బంగారం ఊరికి బంగారం అవ్వదు. బంగారాన్ని బాగా కొడతారు, కాలుస్తారు, మెరుగుపడతారు, తంచుతారు, డిజైన్ చేస్తారు, కావాల్సిన డిజైన్ తీగలాగా చేసి కావాల్సిన డిజైన్ వచ్చేదాకా దాన్ని నాలా కష్టం పడితే ఏదో ఒక డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్ ఒకరికి నచ్చితే వాళ్ళ మెడల బంగారంగా మెరుస్తుంది. లేదంటే తను ఎక్కడ ఉందో తెలియదమ్మా. అలా ఏ బంగారమైనా కష్టం వస్తేనే బంగారం అవుతుంది. నీలాంటి మా అమ్మమ్మను, మా అమ్మమ్మను ఎవరో కష్టపడి ఉంటారు, అందువల్ల ఇవాళ నేను బంగారం అయ్యాను. నువ్వు గట్టిగా కష్టపడు, రేపు నాలాగా నీ పిల్లలు కూడా బంగారం అని పిలుచుకుంటారు అనగాని ఆవిడ కళ్ళలో ఎంత ఆనందం ఉందో. తను జాంకాయ తను తినటానికి కోసం తీసుకొచ్చింది. ఆ జాంకాయ తీసుకుని, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు, ఈ జాంకాయ తప్ప, నేను మనసు పోతే ఈ జాంకాయ ఇస్తున్నా. ఎందుకంటే పొద్దుట పూట అందరూ ఆడు బాగుండకూడదు, వీడు బాగుండకూడదు అని అందరూ ఏదో చెప్తారు, కానీ నువ్వు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు. నా తరాలు ఇంకా 2 తరాల తర్వాత బాగవుతుంది ఇవాళ నువ్వు కష్టపడితే అని చెప్పి, ఇవాళ అంతా ఎట్లయినా కష్టపడాలని చెప్పి ఉప్పు హుషారు వచ్చింది. నువ్వు నిజంగా బంగారు తల్లేమో అని మెచ్చుకుంది. నిజంగా మెచ్చుకోవటం నన్ను కాదండి, ఇది మా అత్త వల్ల. మా అత్త ఎవరిని బాధ పెట్టేది కాదు, మా ఆయన వల్ల. మా ఆయన కూడా అట్లా ఎప్పుడు అనవసరంగా వీళ్ళెందుకు వాళ్ళెందుకు అన్నాడు. మా మావయ్య అందరినీ ఇష్టపడతారు. ఇదన్నీ ఈ ఫ్యామిలీలో వచ్చిన తర్వాత ఎవరిని బాధపడకూడదు, బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు. మనం బాధ పెట్టే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని భరించగలిగే ఉండాలి అని కొన్ని వీళ్ళందరినీ చూసి నేర్చుకోవటం వల్ల, ప్లస్ మా తాతయ్య అమ్మమ్మ స్టోరీస్ అని మా మావయ్య అత్తయ్య చెప్తుంటారు కాబట్టి వాళ్ళ కష్టం ఏదో తెలుసు కాబట్టి ఇవాళ కష్టానికి తగినట్టు నడుచుకుంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ గ్రేట్నెస్. నాదే ఏముందండి, ఏమంటారు, ఎవరిని బాధ పెట్టవద్దు, తక్కువ అంచనా, గట్టిగా ప్రతి వాళ్ళని స్ట్రాంగ్గా సపోర్ట్ చేద్దాం.